కేవల శుద్ధ సత్వమైన పరమాత్మ ఈ వేద భూమి లోపల నుంచి ధర్మము అనేటటువంటి దానికి దూరం అవుతారు అని కృష్ణ పరమాత్మ ఏదైతే ఆయన వాగ్దానం చేశారో ఆ వాగ్దానం కోసం ఆ కృష్ణుడే, ఆ శివుడే, ఆ పరమేశ్వరుడే ఈ భూమి మీదకి శంకరాచార్యుల వారి రూపంలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఆ పరమాత్మే ఏ విధమైనటువంటిది సంబంధం లేకుండా మనందరినీ అనుగ్రహించడానికి ఆయనకు తెలియదు ఆయన అవతారం ఎత్తాడని, మనం ఫలానా ఆయన అవతారానికి వచ్చాడు అని నీళ్లు మంచుగడ్డగా ఉండి కనిపించినట్టు, ఆవిరైనప్పుడు కనిపించినటువంటి నీరు మేఘమైనప్పుడు కనిపించినట్టు ఆ ఆవిరై ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని మేఘ రూపంలో ఈ భూమి మీద దర్శింపజేయడం కోసం వచ్చినటువంటి రూపమే ఆదిశంకర భగవత్పాదాచార్య.